హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కొలోనియల్ ఇండియా, షా నవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్ అండ్ గుర్బాజ్ సింఘల్ దిలియన్ వీళ్ళందరూ దేనికి సంబంధించిన వాళ్ళు? ఆఫీసర్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. అలాగే నిన్న కొంతమంది ఎవరో క్వశ్చన్ అడిగారు, సార్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఎవరు స్థాపించారని. అట్లాంటివి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, ఎందుకంటే నెట్లో దొరుకుతాయి కదా, వెతకచ్చు కదా. బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రాజ్ బిహారీ బోస్ స్థాపించింది. సుభాష్ చంద్రబోస్ అందులో సైనికుడు. కాకపోతే సుభాష్ చంద్రబోస్ గారి వల్లే దానికి అంత పేరు వచ్చింది. 45,000 మంది సైన్యంతో ఆయన బ్రిటిష్ మీద తిరగబడినటువంటి సందర్భం. ఇంక ఈరోజు టాపిక్ మనం చూడబోయేది సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. 75 సంవత్సరాలు అయింది సుప్రీంకోర్టు వచ్చి మనకి. అందులోనే భాగంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ. సో ఇందులో ముందుగా మనం చూస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మధ్యకాలంలో ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేటటువంటివి 24వ తారీఖు అనుకుంటా, 29వ తారీఖు నిన్న జరిగినట్టున్నాయి, 28 సంథింగ్. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జూబ్లీ సెలబ్రేషన్స్, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేశారు. 75 వసంతాలు పూర్తయినటువంటి సందర్భం. మీ అందరికీ తెలుసు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పేరిట 75 సంవత్సరాలు అయింది. కానీ అంతకుముందు మనకి ఏదో రెగ్యులేషన్ యాక్ట్ 1773 చట్టం కోల్కతాలో ఫస్టే ఒక కోర్టు వచ్చింది. దాన్నే మనం సుప్రీంకోర్టుగా వివరణిస్తూ ఉంటాం. దాని తర్వాత 1935లో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భావం జరిగింది. బట్ ఇవేవి కాకుండా స్వాతంత్ర భారతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 తర్వాతనే సుప్రీంకోర్టు వచ్చింది. సో 28వ తారీఖున సుప్రీంకోర్టు ఇనాగరేషన్ ఫంక్షన్ జరిగింది. సో అందులో భాగంగా మనం చూసుకుంటే ఇప్పటికీ 75 సంవత్సరాలు సుప్రీంకోర్టు పూర్తయింది, 28 జనవరి. సో అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఇది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకి, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వీటిని రిలీజ్ చేసింది పిఐబిలో. వీటిని డైరెక్ట్గా క్వశ్చన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నేను అందుకే అవన్నీ కూడా తీసుకొచ్చాను. వాటికి అర్థాలు చెప్పే ప్రయత్నం చేయను, కానీ మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నూతన సాంకేతికతల్ని, దానికి సంబంధించినటువంటి చర్యల్ని సుప్రీంకోర్టులో భాగంగా మొదలు పెడుతున్నారు. డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్, అంటే ఇప్పటి నుంచి వచ్చేటటువంటి సుప్రీంకోర్టు నివేదికలన్నీ కూడా డిజిటల్ రూపంలో కూడా వస్తాయి. డిజిటల్ కోర్ట్స్ 2.0 ఆల్రెడీ జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్లో అది కోర్టు తాలూకా కేసులను జరుపుతున్నారు. అట్లా కాకుండా ఇంకా అడ్వాన్స్డ్గా బహుశా జడ్జి, అలాగే లాయరు, అలాగే డిఫెన్స్ కౌన్సిల్ వీళ్ళంతా కూడా డైరెక్ట్ జూమ్ కాల్లోనే కేసుల పరిష్కారం జరగచ్చు రానున్నటువంటి కాలంలో. అలాగే కొత్త వెబ్సైట్ సుప్రీంకోర్టుకి, ఇవన్నీ కూడా ప్రకటించారు. దీంతో పాటుగా సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు డెఫినెట్గా మనకు ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. చాలా బలమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పాజిటివ్గానే. సుప్రీంకోర్టు హ్యాస్ స్ట్రెంగ్థెన్ ద ఇండియన్ వైబ్రెంట్ డెమోక్రసీ, అంటే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు చాలా బలోపేతం చేసింది. ఇండియా ఎకనామిక్ పాలసీస్ టుడే విల్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ టుమారో బ్రైట్ ఇండియా. ఈరోజు భారతదేశం చేసేటటువంటి ఆర్థిక విధానాలు రేపు రాబోయేటటువంటి అద్భుతమైన భారతదేశానికి పునాదిని వేస్తాయి. లాస్ బీయింగ్ మేడ్ ఇన్ ఇండియా టుడే విల్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ద బ్రైట్ ఇండియా ఆఫ్ టుమారో. ఈరోజు భారత్లో మనం చేసేటటువంటి చట్టాలే రేపు రాబోయేటటువంటి అద్భుతమైన భవిష్యత్తుకి పునాది. ఈజ్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అండ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఇట్స్ మీడియం. అంటే అందరికీ న్యాయం అనేటటువంటిది అందాలి, అంతే కదా. న్యాయం అనేటటువంటిది అందరికీ అందాలి, అది ప్రతి ఒక్క భారతీయుడి హక్కు. దీనికి సుప్రీంకోర్టే మాధ్యమము. సో ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు. ఐ కాంప్లిమెంట్ దిస్ చీఫ్ జస్టిస్, ఒక్క నిమిషం. ఐ కాంప్లిమెంట్ దిస్ చీఫ్ జస్టిస్ ఫర్ హిజ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద కంట్రీ, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అలాగే 2014 తర్వాత సుప్రీంకోర్టు తాలూకా మౌలిక సదుపాయాల కోసం, భౌతిక సదుపాయాల కోసం, లేదా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపుగా 7,000 కోట్లు రిలీజ్ చేశారట. లాస్ట్ వీకే సుప్రీంకోర్టు కొత్త బిల్డింగ్ కాంప్లెక్స్ కోసం 800 కోట్లు శాంక్షన్ అయింది. జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ద మెయిన్ ఫౌండేషన్ ఫర్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ అనేటటువంటి దానికి పునాది ఖచ్చితంగా బలమైనటువంటి న్యాయ వ్యవస్థ. ఈ కోర్ట్స్ మిషన్ ప్రాజెక్ట్ థర్డ్ ఫేజ్ విల్ హ్యావ్ 4 times మోర్ ఫండ్స్ దెన్ ద సెకండ్ ఫేజ్. అంటే ఈ కోర్ట్స్లో రెండవ ఫేజ్ కన్నా కూడా 4వ ఫేజ్కి 4 రెట్లు ఎక్కువగా డబ్బుల్ని రిలీజ్ చేస్తాం. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు.
ఇందులో కొన్నిటిని ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్గా తీసుకోవచ్చును. ఆల్రెడీ కొన్ని చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ క్వశ్చన్స్ అంటే ఇట్లాంటివి కాకుండా కొన్ని ఉన్నాయి కదా, ఇగో ఇట్లాంటివి, ఇవి క్వశ్చన్స్గా ఎస్ఏఎల్ రూపంలో కూడా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే ద గవర్నమెంట్ ఈజ్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ మోడర్నైజింగ్ లాస్ టు అలైన్ విత్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ప్రభుత్వము చాలా కృషి చేస్తోంది. దేనికోసము? మనకున్నటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచానికి సరిపోయేటట్టుగా ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. అదొకటి ఇచ్చారు. ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఓల్డ్ లాస్ టు న్యూ వన్ షుడ్ బి సీమ్లెస్. పాత చట్టాల నుండి కొత్త చట్టాల రూపకల్పన అనేటటువంటిది జరుగుతూనే ఉండాలి. పద్మ ఆనర్ ఆఫ్ జస్టిస్ ఫాతిమా బీవి ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్. అంటే పద్మ అవార్డుని ఫాతిమా బీవి అనేటటువంటి న్యాయమూర్తి గారికి ఇవ్వడం మనకే గర్వకారణము. ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇందులోనే మన క్వశ్చన్స్ వస్తాయని ఆల్రెడీ మీకు చెప్పాను. అయితే సుప్రీంకోర్టుకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యానాలు కాబట్టి ఈరోజు క్లాస్లో కూడా సుప్రీంకోర్టు గురించి చూద్దాం. ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రకారం, ముఖ్యంగా ఆర్టికల్ 124 ప్రకారం భారతదేశంలో మనకి సుప్రీంకోర్టు అనేటటువంటి ఒక కోర్టు ఉంటుంది. ఇట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనకు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థని 2 రకాలుగా చెప్తారు. ఒకటి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, 2 ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. అలాగే న్యాయ వ్యవస్థ 3 లేయర్స్గా ఉంటుంది. లోకల్ కోర్ట్స్, హైకోర్ట్, అదే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్ట్స్, సుప్రీంకోర్టు. ఈ 3 కూడా ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. అంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులను హైకోర్టు అనుసరించాలి, హైకోర్టు చెప్పినటువంటి తీర్పుల్ని డిస్ట్రిక్ట్ కోర్టు అనేటటువంటిది అనుసరించాలి. సో ఇది ఆర్టికల్ 124 ప్రకారం. అలాగే రాజ్యాంగం అనేక ఆర్టికల్స్ అధికారంలో పేర్కొన్నటువంటి విషయాల నుంచి మనం గ్రహించవచ్చు. 2 సుప్రీంకోర్టు మనకి జనవరి 26, 1950లో వచ్చింది. సుప్రీంకోర్టు ఇనాగరేషన్ జనవరి 28, 2 రోజుల తర్వాత రిపబ్లిక్ డే మనం జరుపుకున్న మొదటి రిపబ్లిక్ డే తర్వాత సుప్రీంకోర్టుని ఇనాగరేట్ చేశాము. మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇనీషియల్లీ ఓల్డ్ పార్లమెంట్ హౌస్లో పనిచేసేది. ఇప్పుడు దీన్ని కొత్త బిల్డింగ్కి, ఓల్డ్ పార్లమెంట్ హౌస్ అంటే నెహ్రూ గారి ఇల్లు, సో దాన్ని 1958లో తిలక్ మార్గ్కి మార్చారు. దాన్ని అప్పుడు చేసినటువంటి వ్యక్తి ఇనాగరేషన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మీకు జీకే క్వశ్చన్స్లో భాగంగా అడిగితే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ జరిగింది కాబట్టి. సో దీంతో పాటుగా చూస్తే మనకి నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఎంతమంది, ఇది చాలామందికి అనుమానం ఉన్నటువంటి ప్రశ్న, అందుకే తీసుకొచ్చాను. రాజ్యాంగం మనకు ఏం చెప్పిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఒకళ్ళు ఉంటారు. 1950లో మనకు వచ్చినటువంటి ఒరిజినల్ రాజ్యాంగం. అలాగే 7 ప్రిజైడింగ్ జడ్జెస్ ఉంటారు. అలాగే ఈ జడ్జిల తాలూకా సంఖ్యను పెంచాలనేటటువంటి ఆలోచన లేదా అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంటుకి అప్పగించింది. ఈ పార్లమెంటు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారంతో 1950లో ముందుగా 8 జడ్జిలు ఉన్నటువంటి దాన్ని 11 జడ్జిలకు పెంచింది. తర్వాత కాలక్రమేణా 60, 78, 86, 2009, చివరికి 2019కి వచ్చేసరికి మొత్తంగా కేవలం 8 జడ్జిలు ఉన్నటువంటి సుప్రీంకోర్టుని 34 జడ్జిలకు తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు తెలిసి 32 మంది ఉన్నట్టున్నారు ఫుల్ స్ట్రెంగ్త్, 2 ఖాళీలు ఉన్నట్టున్నాయి. అది ప్రతిరోజు మారిపోతుంటాయి. ఒక్కొక్కసారి 4-5 రోజులకే జడ్జిల నియామకం అనేది జరుగుతుంటుంది. టుడే మనకి జడ్జెస్లో కూడా బెంచెస్ ఉంటాయి. ఏవైనా కొన్ని కేసులు ఒక జడ్జ్ ఉన్నటువంటి బెంచే సాల్వ్ చేస్తుంది. జడ్జ్ బెంచ్ అంటే సాధారణంగా ఏంటంటే ఒక జడ్జ్ అంటే సింగిల్ జడ్జ్ అంటారు. జనరల్గా బెంచెస్ అంటే ఏంటంటే ఏదైనా కొంత కాంప్లికేషన్స్ ఉన్నటువంటి కేసుల్ని బెంచెస్ రూపంలో విడగొడతారు. అంటే 2 జడ్జిలు ఉన్నటువంటి బెంచు, 3 జడ్జిలు ఉన్నటువంటి బెంచు, 5 జడ్జిలు ఉన్నటువంటి బెంచు, 7 జడ్జిలు ఉన్నటువంటి బెంచు. 1973లో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు 13 మంది జడ్జిలు ఉన్నటువంటి బెంచ్తో పరిష్కరించారు. సో ఆ రకంగా జడ్జిలు తమ తాలూకా తీర్పునప్పుడు 7:6 రూపంలో నిష్పత్తిలో ఇచ్చారు. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంప్లికేటెడ్ కేసెస్ ఏవైతే ఉంటాయో, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అనేటటువంటి దాని మీద ఎప్పుడైతే కేసెస్ వస్తాయో, రాజ్యాంగంలో కొన్ని అనుమానాలకు సంబంధించి ఎక్కడైనా ఇంటర్ప్రిటేషన్స్ చేయాల్సి వస్తే సుప్రీంకోర్టు తన ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి కానీ లేదా ఒక జడ్జ్ కానీ లేదా 2 జడ్జిలు కానీ పరిష్కరించలేనటువంటి క్లిష్టతరమైనటువంటి కేసులను కానీ ఎక్కువ మంది జడ్జెస్ బెంచెస్తో మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. అయితే ప్రొసీడింగ్స్ ఆఫ్ సుప్రీంకోర్టు మొత్తం కూడా మనకి ఇంగ్లీష్లో జరుగుతుంది. ఎందుకు అంటే భారతదేశంలో జాతీయ భాష ఏది లేదు, అందరికీ హిందీ అర్థం అవ్వాలని లేదు. నాలాంటి వాడికి ఎదురాయే, మళ్ళీ అటెళ్ళి ఎదురాయే తప్ప
పూర్తి స్థాయిలో కనుక హిందీ మాట్లాడితే అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా? సో కాబట్టి ఇండియాలో అందరికీ కనెక్టింగ్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్లో మాత్రమే సుప్రీంకోర్టు తాలూకా ప్రొసీడింగ్స్ అనేటటువంటివి మనకి జరుగుతాయి. జడ్జిమెంట్స్ కూడా ఇంగ్లీష్లోనే రాస్తారు. అలాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టుకు వస్తే కనుక మనకు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని ఉంటుంది. అంటే కేవలం సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరించదగినటువంటి కేసుల్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో వేస్తాము. అపలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే హైకోర్టు నుంచి అపీల్కి వెళ్ళినటువంటి కేసుల్ని అపలేట్ జ్యూరిస్డిక్షన్గా మనం పేర్కొంటాము. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే కొన్నిసార్లు ప్రభుత్వం సంక్లిష్టమైనటువంటి చట్టపరమైన అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు తాలూకా సలహాను అడగచ్చు. అలా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సలహా ఇచ్చేటటువంటి కేసుల్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లో వేస్తాం. సో అలాగే సుప్రీంకోర్టు ఈజ్ ద ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్. అంటే హైకోర్టు నుంచి వెళ్ళినటువంటి ఏ కేసునైనా కూడా సుప్రీంకోర్టులో మాత్రమే తుదిగా మనం అప్పీల్కి వెళ్ళొచ్చు. అంతకు మించి అప్పీల్కి వెళ్ళేటటువంటి ఛాన్స్ లేదు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు లేదా రాజ్యాంగంలో కొన్ని అర్థం కానటువంటి లేదా క్లారిఫికేషన్ కావాల్సినటువంటి అంశాలు, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయి. అలాగే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్ని ప్రజలు డిప్రైవ్ అయినప్పుడు, అంటే ప్రాథమిక హక్కుల్ని ప్రజల నుంచి లాక్కునేటటువంటి సందర్భాలు వస్తే వీటిని ప్రజలకు తిరిగి ఇచ్చేటటువంటి హక్కు అధికారం కూడా మనకి ఇంక్లూడింగ్ రెస్పాన్సిబిలిటీ మనకి రాజ్యాంగం అనేటటువంటిది సుప్రీంకోర్టుకి కల్పించింది. అదే మనకి వచ్చినటువంటి ఆర్టికల్ 32 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ రిట్ పవర్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. అదే మనకి చాలా ఉంటాయి. హెబియస్ కార్పస్ ఒక వ్యక్తిని ప్రవేశపెట్టడము, మ్యాండమస్, ప్రొహిబిషన్, కోవారెంటో, సెర్షరీ, మీరంతా పాలిటీలో చదువుకుంటారు, నేను ప్రత్యేకించి అట్లా చెప్పక్కర్లేదు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ అంటే ఏదైనా సివిల్ ఆర్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని హైకోర్టు నుంచి ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి, బదిలీ చేసేటటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టు ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ అని మనకు ఒకటి ఉంది. ఏడిఆర్ అని ప్రాక్టికల్స్ కూడా నిర్వహిస్తారు మాకు లాలో. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని రికార్డులు కూడా రాయాలి. సో దీనికి సంబంధించి ఏవైనా రెండు అంతర్జాతీయ సంస్థలు లేదా భారతదేశంలో ఉన్న ఒక సంస్థ, అంతర్జాతీయంలో ఉన్న ఒక సంస్థ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి కమర్షియల్ ఆర్బిట్రేషన్ అంటే కోర్టుకి వెళ్లకుండా ఒక తాలూకా అంతర్జాతీయ ఏమంటారు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు గాను కమర్షియల్ ఆర్బిట్రేషన్ చేయొచ్చు. అంటే మీరు ఒక అంతర్జాతీయ సంస్థ అనుకోండి, ఇంకొక వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి మీతో బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, మీకు ఆయనకి గొడవ వచ్చింది అనుకోండి. ఇప్పుడు జనరల్గా ఎక్కడ పోవాలా? కోర్టులకు పోవచ్చు. కోర్టుకు పోకుండా నేను ఆర్బిట్రేటర్ అనుకోండి, అంటే సుప్రీంకోర్టు ఇండియన్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో లా చదువుకున్న ఒక వ్యక్తి, నాకు ఆర్బిట్రేషన్ సర్టిఫికేట్ ఉందనుకోండి, నేను కమర్షియల్ ఆర్బిట్రేటర్గా వచ్చి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కేసును సాల్వ్ చేయొచ్చు. అది కమర్షియల్ ఆర్బిట్రేషన్. అలాగే అపలేట్ జ్యూరిస్డిక్షన్ ఆల్రెడీ చెప్పాను మీకు, హైకోర్టు నుంచి వెళ్ళొచ్చు. అలాగే అపీల్స్ అనేటటువంటివి సాధారణంగా సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ లా ఉన్నప్పుడు కూడా అపీల్స్ జరుగుతాయి. కొన్నిసార్లు క్రిమినల్ కేసులో అప్పీల్ ఎలా వస్తుందంటే హైకోర్టు కనుక ఒక డిస్ట్రిక్ట్ కోర్టు మొత్తం కేసు మొత్తం విచారించి ఒక వ్యక్తిని నిర్దోషాన్ని వదిలిపెట్టింది. నిర్దోషాన్ని వదిలిపెట్టిన వ్యక్తికి హైకోర్టు శిక్ష వేసింది అనుకోండి, అప్పుడు క్రిమినల్ కేసులో అప్పీల్కి పోవచ్చు. లేదా సాధారణంగా కూడా అప్పీల్స్ ఉంటే, అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు ఉరిశిక్ష చేసింది, హైకోర్టు ఉరిశిక్ష చేసింది, సుప్రీంకోర్టుకు పోవచ్చు. సో ఇలా ఎన్ని సందర్భాల్లో అయినా కూడా మనం సుప్రీంకోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అపలేట్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. అలాగే పార్లమెంటు ఇంకా కావాలని అనుకుంటే అదనపు అధికారాలను సుప్రీంకోర్టుకి ఇవ్వచ్చు. సో అదనపు అధికారాల బాధ్యతను సుప్రీంకోర్టుకి ఇచ్చేటటువంటి అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది. అలాగే కొన్నిసార్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, అంటే ఏదైనా ప్రత్యేకమైనటువంటి కేసు ఉంటే దాన్ని స్పెషల్ లీవ్ పిటిషన్గా వేయచ్చు. ఈ మధ్యకాలంలో 17A సంబంధించి ఒక సెక్షన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది. ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేసాడు సుప్రీంకోర్టులో. వాయిదాలు పడ్డాయి, తీర్పులు వచ్చాయి, వేరే విషయం అది. సో దాన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ అని అంటారు. ఆర్టికల్ 143కి సంబంధించి ఎప్పుడైనా ప్రభుత్వం ప్రెసిడెంట్ ద్వారా, అంటే రాష్ట్రపతి ద్వారా అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లో భాగంగా సుప్రీంకోర్టుని సలహా అడగవచ్చు. ఎలక్షన్ పిటిషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా సుప్రీంకోర్టులోనే దాఖలు చేయాలి. దాన్ని బట్టే ఒక వ్యక్తి డిస్క్వాలిఫై అయ్యాడా, క్వాలిఫై అయ్యాడా అనేటటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు మాత్రమే ధృవీకరిస్తుంది. అయితే కొన్నిసార్లు
ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మాత్రం సుప్రీంకోర్టులో వేయచ్చేమో, కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి, లోక్సభ ఎలక్షన్కి సంబంధించి మనం హైకోర్టులో కూడా పిటిషన్ అనేటటువంటిది దాఖలు చేయొచ్చు. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అధికారాలు. అలాగే సుప్రీంకోర్టుని ఎవరినైనా కించపరిస్తే ఆర్టికల్ 123, 142 ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా వేయచ్చు. సుప్రీంకోర్టు అప్పీల్స్కి వెళ్ళి అన్నీ అయిపోయినాయి, ఇంకా చివరగా సుప్రీంకోర్టుకు పోవాలని అనుకున్నారనుకోండి, దాన్ని క్యూరేటివ్ పిటిషన్ అని అంటారు. అంటే ఇంకా అన్ని అప్పీల్స్ అయిపోయినాయి, చివరికి ఇంకా ఒక్కసారి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చేసింది. ఆ తీర్పుని రివ్యూ అండ్ రివిజన్ చేయాలని అనుకుంటే, రివ్యూ వేరు రివిజన్ వేరు లీగల్ భాషలో, అప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు వయా క్యూరేటివ్ పిటిషన్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అన్ని తీర్పుల్ని కూడా హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ తలమానికంగా భావించి పాటించాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బైండింగ్ జడ్జ్మెంట్స్. సో ఇందులో భాగంగా మనకు 2019లో 44వ రాజ్యాంగ సవరణకు సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ గురించి ఇచ్చాడు. ఇది స్టేట్మెంట్ 1, ఇది స్టేట్మెంట్ 2. మీ ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సుప్రీంకోర్టు శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది, వ్యాఖ్యానించండి. నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిందే నేను క్వశ్చన్గా ఇచ్చాను. సో రాయండి 150 పదాల్లో, వీలైతే ఎస్ఏ కూడా రాయొచ్చు, మీ ఓపిక. సో అది సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ గురించి. మరి కొన్ని కొత్త విషయాలతో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.